Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will practice how to do on-page SEO for our website. So, our website ki on-page SEO ela practice cheyali anedi we will learn. Then why to let's get into this session. These lessons designed for digital marketing job aspirants. So, we are in the lecture 26. So, in this 26, the module is on-page SEO. In earlier session, మనం on-page SEO ఏంటి, on-page SEO ranking factors ఏంటి అనేది తెలుసుకున్నాము, as well as the on-page SEO plugin ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం తెలుసుకున్నాము. Today we do the on-page SEO for best practice. The first one is we need to write one article మనం write చేద్దాము. Then so do on-page SEO for that article step by step. See, on-page SEO చేసిన తర్వాత on-page SEOకి సంబంధించిన స్కోర్ ఎలా చెక్ చేయాలి, అలాగే ఏదైనా ఎగ్జిస్టింగ్ వెబ్సైట్, సో ఇప్పుడున్న ఈ కరెంట్ వెబ్సైట్ కాకుండా ఎగ్జిస్టింగ్ వెబ్సైట్కి సంబంధించిన on-page SEOని ఎలా చెక్ చేసుకోవాలి. వన్స్ ఆర్టికల్ రైటప్ చేసిన తర్వాత on-page SEO చేద్దాము. ఆ on-page SEO స్కోర్ ఎంత ఉంది, అలాగే అదర్ వెబ్సైట్స్కి సంబంధించిన on-page SEO స్కోర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్, అవర్ ప్రాక్టీసింగ్ వెబ్సైట్. సో ఈ ప్రాక్టీసింగ్ వెబ్సైట్కి ఒక ఆర్టికల్ అనేది రైట్ చేద్దాం. on-page SEO చేయడానికి బెస్ట్ వాషింగ్ మిషన్ ఆర్టికల్స్ అని నేను సెర్చింగ్ చేశాను. దెన్ ఐ టుక్ దిస్ ఆర్టికల్ విచ్ ఇస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్ మెంట్ ఫర్ హోమ్ యూజ్ ఇన్ ఇండియా, రైట్? సో దిస్ ఇస్ ద ఆర్టికల్. ఎవరైనా బెస్ట్ వాషింగ్ మిషన్ అనేది సెర్చింగ్ చేసినప్పుడు విత్ దిస్ సెర్చ్ క్వైరీ, ఈ కీవర్డ్కి గూగుల్లో మన వెబ్సైట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఫ్రంట్ ఎండ్లో విజిబుల్ అయితే దట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది on-page SEO. మన వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఆ ఆర్టికల్ అనేది ఇలాంటి కీవర్డ్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ అవ్వాలి. మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ రిలేటెడ్కి సంబంధించిన సెర్చ్ క్వైరీస్ గూగుల్లో ఎవరైనా సెర్చింగ్ చేస్తే సో మన వెబ్సైట్ ఆ సెర్చ్ క్వైరీకి విజిబుల్ అవ్వాలి. ఇక్కడ బెస్ట్ వాషింగ్ మిషన్ అని నేను సెర్చింగ్ చేసినప్పుడు LG ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఫస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. దెన్ వాట్ విల్ హ్యాపెన్, బెస్ట్ వాషింగ్ మిషన్ అనే సెర్చ్ క్వైరీకి LG ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వెబ్సైట్ అనేది బెస్ట్ ఆప్టిమైజేషన్ జరిగింది. ఓకే, ఈ కీవర్డ్కి బెస్ట్ వాషింగ్ మిషన్ అనే కీవర్డ్కి ఈ LG ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజ్లో విజిబుల్ అవుతుంది. ఓకే, సో SERP సెర్చ్ ఇంజిన్ రిసర్చ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో ఉందని. ఓకే, అలాగే అమెజాన్ ఉంది, తర్వాత న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఉంది. ఓకే, ఫస్ట్ మనము మన వెబ్సైట్లో ఆర్టికల్ అనేది రైటప్ చేద్దాము. సో రైటప్ చేసిన తర్వాత on-page SEO చేద్దాము. on-page SEO చేసిన తర్వాత ద సేమ్ రిజల్ట్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ బెస్ట్ వాషింగ్ మిషన్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ రిజల్ట్స్లో వాషింగ్ మిషన్ అనే కీవర్డ్ అనేది సో బోల్డ్ కలర్లో హైలైట్ అయింది. ఓకే, ఈ స్నిప్పెట్లో బోల్డ్ కలర్లో చూపిస్తుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం రైట్ చేసే ఆర్టికల్ కూడా ఇలా బోల్డ్ కలర్లో ఎలా విజిబుల్ అవుతుంది గూగుల్లో అనేది వీ విల్ డూ ద ప్రాక్టీస్ రైట్. ఫస్ట్ నేను ఎగ్జిస్టింగ్ ఆర్టికల్ తీస్తున్నాను, న్యూ ఆర్టికల్ ఏమీ తీసుకోవట్లేదు. ఫస్ట్ ఐ రైట్ ఏ ఆర్టికల్, గో టు ద డాష్బోర్డ్. సో ఆఫ్టర్ దట్, సో టు ది లెఫ్ట్ side option there is a option, so post, click on the post, then select add new post, then select add new post. సో హియర్ ఇస్ ద యాడ్ టైటిల్. చూడండి, ఆర్టికల్ మీరు ఎప్పుడైనా రాసేటప్పుడు ఫస్ట్ హెడ్లైన్ అనేది పిక్ చేసుకోవాలి. నేను ఐ కాపీ ద సేమ్ థింగ్. ఇన్ యువర్ సినారియో మీరు న్యూ ఆర్టికల్ రాయొచ్చు ఫర్ ద ప్రాక్టీస్. సో ఐ కాపీడ్ ద సేమ్. ద నెక్స్ట్ వన్ ఈస్, సో హియర్ ఇస్ ద టెక్స్ట్. ఓకే, ఐ కాపీడ్ దిస్ వన్, పేస్ట్ ఓవర్ హియర్. సో ఫస్ట్ నేను టెక్స్ట్ అంతా కాపీ చేస్తున్నాను. ఓకే, కాపీ ద ఎంటైర్ టెక్స్ట్ అనేది కాపీ చేస్తున్నాను. Then copy the entire text, paste over here. That's it. So after that, just publish. ఇక్కడ చూడండి, సో మనం టైటిల్ తర్వాత కాంటెంట్ అనేది టైప్ చేసాము. ఆఫ్టర్ దట్ సింపుల్లీ పబ్లిష్, క్లిక్ ఆన్ ద పబ్లిష్. ఓకే, నవ్ ఐ అగైన్ గో టు ద డాష్బోర్డ్. నేను మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్తున్నాను. గో టు ద డాష్బోర్డ్. సో గో టు ద లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఇప్పటివరకు మనం టైప్ చేసిన పోస్ట్లు ఎక్కడ చూడొచ్చు, టు ది లెఫ్ట్ సైడ్ ఆప్షన్ పోస్ట్, క్లిక్ ఆన్ ద ఆల్ పోస్ట్. సో దిస్ ఇస్ ద ఆర్టికల్ విచ్ ఇస్ ద బెస్ట్ వాషింగ్ మెషిన్ మెంట్ ఫర్ హోమ్ యూజ్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ SEO డీటెయిల్స్ చూడండి. సో నౌ ద N/A అంటే సో 0 స్కోర్ ఉంది అనేది. ఓకే, ఇప్పుడు వ్యూ చూద్దాము. ఐ క్లిక్ ఆన్ ద వ్యూ, ఆర్టికల్ ఎలా ఉందో అనేది వ్యూ చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద వ్యూ. ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ అనేది వాషింగ్ మిషన్ అనే కీవర్డ్కి ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, బెస్ట్ వాషింగ్ మిషన్ అని ఉంది, రైట్? బెస్ట్ వాషింగ్ మిషన్. సో ఐ డూ సెర్చ్ బెస్ట్ వాషింగ్ మిషన్ అని నేను గూగుల్లో సెర్చింగ్ చేసినప్పుడు ఎవ్రీ రిజల్ట్లో వాషింగ్ మిషన్ అలాగే బెస్ట్ ఈ కీవర్డ్స్ అనేది హైలైట్ అయ్యాయి.
సో ఎందుకు హైలైట్ అయ్యాయంటే ఈ స్నిప్పెట్లో సెర్చ్ క్వైరీకి సంబంధించిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటి సెర్చ్ ఇంజిన్ హైలైట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ హైలైట్ చేసినవి ఏమంటాము వీటిని, వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ సెర్చ్ వర్డ్స్ అని చెప్తాం, రైట్. సో ఇప్పుడు మన ఈ ఆర్టికల్లో, ఈ ఎంటైర్ ఆర్టికల్లో ఏ కీవర్డ్కి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో విజిబుల్ చేయించాలి అనేది ఫిగర్ అవుట్ చేయాలి. ఎంటైర్ ఆర్టికల్లో ఏ కీవర్డ్ని మనం ఆప్టిమైజ్ చేయాలి, ఆ కీవర్డ్ని మనము ఫోకస్ కీవర్డ్గా తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ అంతే కదా, సో ఎగ్జిస్టింగ్ వెబ్సైట్స్ మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇలాంటిది ఒక ఆర్టికల్స్ అనేది ఉంటాయి, లేదంటే కాంటెంట్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉంటుంది. ఈ ఎగ్జిస్టింగ్ ఆర్టికల్లో ఏ కీవర్డ్కి ఈ ఎంటైర్ పేజ్ని ఆప్టిమైజ్ చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు నోట్ ఆన్. సో దాన్ని మనం ఫోకస్ కీవర్డ్ అని చెప్తాము. ఓకే, సో ఈ వాషింగ్ మిషన్ అనే ఈ కీవర్డ్ని ఈ ఎంటైర్ వెబ్సైట్కి ఆప్టిమైజ్ చేయాలి. అప్పుడు గూగుల్లో ఎవరైనా వాషింగ్ మిషన్ అని సెర్చింగ్ చేసినప్పుడు మన ఆర్టికల్, ఇప్పుడు ఇక్కడ రైట్ చేసిన ఈ ఆర్టికల్ అనేది ఈ వాషింగ్ మిషన్ కీవర్డ్కి విజిబుల్ అవ్వాలి. ఇలా విజిబుల్ అవ్వాలంటే ఇమీడియట్గా చేసిన వెంటనే విజిబుల్ అవుతుందా, ఇట్ విల్ టేక్ టైమ్. డోంట్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కంప్లీట్ అయ్యేటప్పటికి, రైట్, సో వీ విల్ గెట్ ద క్లారిటీ. వాషింగ్ మిషన్ అనే ఈ కీవర్డ్ని ఈ ఎంటైర్ ఆర్టికల్కి ఆప్టిమైజ్ చేస్తున్నాము. సో హౌ టు డూ ద ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలంటే అగైన్ ఐ క్లిక్ ఆన్ ద ఎడిట్. ఓకే, ఇదే కదా ఎగ్జిస్టింగ్ ఆర్టికల్, ఇప్పుడు మనం రైట్ చేసింది, ఐ క్లిక్ ఆన్ ఎడిట్. మనం ఏ ప్లగిన్తో చేస్తున్నాము, ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ప్లగిన్తో చేస్తున్నాము. చూడండి, టు ది రైట్ సైడ్ ఆఫ్ ది అబోవ్ కార్నర్, సో దిస్ ఇస్ ద ఆప్షన్స్. ఓకే, ఇక్కడ చూడండి ర్యాంక్ మ్యాథ్ 5/100 ఉంది కదా, దిస్ ఇస్ ద ఆప్షన్ ర్యాంక్ మ్యాథ్. సో టు క్లిక్ ఆన్ దిస్ వన్, ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోకస్ కీవర్డ్ అని ఉంటుంది. ఓకే, మనం ఏ ఫోకస్ కీవర్డ్కి ఈ ఆర్టికల్ ఆప్టిమైజ్ చేయాలనుకున్నాము, వాషింగ్ మిషన్. ఐ కాపీ దిస్ వన్, సో పేస్ట్ ఓవర్ హియర్, దట్స్ ఇట్. చూడండి, ఇన్ ఎర్లియర్ స్కోర్ వచ్చేసి 5 ఉంది, ఇప్పుడు 54 ఉంది. ఇప్పుడు అగైన్ నేను రిమూవ్ చేస్తున్నాను, చూడండి ఫోకస్ కీవర్డ్, దట్స్ ఇట్. సో 54 ఉంది. ఇక్కడ మనము ఎన్ని కీవర్డ్స్కైనా ఈ ఆర్టికల్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. సో వాషింగ్ మిషన్ నేను ఎప్పుడైతే యాడ్ చేశానో 54 వచ్చింది. టు ది అబోవ్, ఓకే, స్నిప్పెట్, ఎడిట్ స్నిప్పెట్ అని ఉంది. ఓకే, సో దీని గురించి మనకు నాట్ రిక్వైర్డ్. అలాగే సో టు ది బాటమ్ చూడండి బేసిక్ ఎస్ఈఓ అని ఉంది. అలాగే ఎడిషనల్, సో దెర్ ఈస్ అనదర్ ఆప్షన్ ఎడిషనల్. సో ద అనదర్ ఆప్షన్ టైటిల్ రీడబిలిటీ. ఓకే, సో కాంటెంట్ రీడబిలిటీ, దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఇప్పుడు నేను మళ్ళీ రిమూవ్ చేస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు ఈ 5/100ని మనము 80+ వరకు మనం తీసుకొని వెళ్ళాలి. 80+, సమ్ టైమ్స్ 100 కూడా మనం చేయొచ్చు. 80 ఈజ్ ద బెస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ స్కోర్. ఈ 80 వరకు తీసుకుని వెళ్ళాలి అంటే ఇక ఈ ప్లగిన్ సెక్షన్లో ఇక్కడ అన్ని క్రాస్ మార్క్స్ ఉన్నాయి, చూసారా, ఇవన్నీ క్రాస్ మార్క్స్. ఓకే, ఇది క్రాస్ మార్క్, ఎడిషనల్లో క్రాస్ మార్క్స్. ఈ రెడ్ కలర్ క్రాస్ మార్క్స్ అన్ని మనము వీ నీడ్ టు టర్న్ ఇట్ ఈస్ యాజ్ ఏ గ్రీన్ టిక్. సో ఈ గ్రీన్ టిక్లోకి తీసుకుని రావాలి. గ్రీన్ టిక్ తీసుకొని రావాలి అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, వాషింగ్ మిషన్ అనే ఈ కీవర్డ్ని ఈ ఫోకస్ కీవర్డ్గా తీసుకుంటాము. ఓకే, ఫోకస్ కీవర్డ్. నౌ ఇట్ ఈస్ ఏ 54. సో ఇప్పుడు చూడండి కొన్ని గ్రీన్ టిక్లోకి వచ్చాయి. సో ఈ గ్రీన్ టిక్లోకి వచ్చిన దాన్ని ఫస్ట్ మనం చూద్దాము, బేసిక్ ఎస్ఈఓ. సో ఇక్కడ ఏమని చెప్తుంది, యు ఆర్ యూజింగ్ ద ఫోకస్ కీవర్డ్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్. ఇప్పుడు ఆర్టికల్ అయితే మనం టైప్ చేసాము. సో ఈ ఆర్టికల్లో ఎస్ఈఓ టైటిల్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద ఎస్ఈఓ టైటిల్. సో ఎనీ ఆర్టికల్ అయినా కానీ, సో ద ఫస్ట్ లైన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ ఎస్ఈఓ టైటిల్. ఓకే, సో ఈ ఆర్టికల్ చూడండి. సో వేర్ ఇస్ ద ఆర్టికల్, దిస్ ఈస్ ద ఆర్టికల్, రైట్. ఈ ఆర్టికల్లో వేర్ ఇస్ ద ఎస్ఈఓ టైటిల్, వీ కుడ్ సే ఇట్ ఈస్ ఏ ఎస్ఈఓ టైటిల్. అలాగే మన ఆర్టికల్లో వీ కుడ్ సే ఇట్ ఈస్ ఏ ఎస్ఈఓ టైటిల్. ఈ ఎస్ఈఓ టైటిల్లో మనం సెలెక్ట్ చేసుకున్న వాషింగ్ మిషన్ అనే కీవర్డ్ అనేది, సో ఈ ఎస్ఈఓ టైటిల్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 1. యు ఆర్ యూజింగ్ సో ఫోకస్ కీవర్డ్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్. మనం ఫోకస్ కీవర్డ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాం కాబట్టి ఎస్ఈఓ టైటిల్లో కూడా వాషింగ్ మిషన్ ఉంది. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఎస్ఈఓ మెటా డిస్క్రిప్షన్. దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఎస్ఈఓ మెటా డిస్క్రిప్షన్లో కూడా ఫోకస్ కీవర్డ్ అనేది మనం యాడ్ చేయాలి. అసలు మెటా డిస్క్రిప్షన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, మనం ఆల్రెడీ ఎర్లియర్ సెషన్లో తెలుసుకున్నాము. దిస్ ఈస్ ద గూగుల్ స్నిపెట్ స్ట్రక్చర్. సో ఎస్సీఆర్పిలో ఉండే స్నిపెట్ స్ట్రక్చర్, ఇది టైటిల్ అంటాము, దీన్ని మెటా డిస్క్రిప్షన్ అని చెప్తాము. చూడండి, బెస్ట్ వాషింగ్ మిషన్ అనే ఈ సెర్చ్ క్వైరీ, ఓకే, ఇది సెర్చ్ క్వైరీ అయితే
ఈ సెర్చ్ క్వైరీకి సంబంధించిన కీవర్డ్ అనేది ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన స్నిప్పెట్లో ఉన్న మెటా డిస్క్రిప్షన్లో సో బెస్ట్ వాషింగ్ మిషన్ కీవర్డ్ అనేది ఉంది. సో అలాగే ఈ ఆర్టికల్లో కూడా సో మన ఆర్టికల్లో కూడా వాషింగ్ మిషన్ అనే కీవర్డ్కి సంబంధించిన వర్డ్ అనేది స్నిప్పెట్లో ఉండాలి. సో దిస్ ఈస్ ద స్నిప్పెట్. ఓకే, చూడండి ఫోకస్ కీవర్డ్కి టు ది అబౌవ్ స్నిప్పెట్ ఉంటుంది. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. చూడండి దిస్ ఈస్ ద స్నిప్పెట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది టైటిల్కి టు ది బాటమ్ సో మెటా డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ మెటా డిస్క్రిప్షన్లో వాషింగ్ మిషన్ అనే ఈ ఫోకస్ కీవర్డ్ అనేది ఉంది అని చెప్తుంది. సో వాషింగ్ మిషన్కి సంబంధించిన కీవర్డ్ ఇక్కడ సో ఈ మెటా డిస్క్రిప్షన్లో ఉంటే ఏమవుతుంది, ఈ మెటా డిస్క్రిప్షన్లో వాషింగ్ మిషన్ ఈ కీవర్డ్ ఉండటం వల్ల ఎవరైతే ఇక్కడ వాషింగ్ మిషన్ అనేది గూగుల్లో సెర్చింగ్ చేస్తారో మన మెటా డిస్క్రిప్షన్ ఓకే మన టైటిల్లో కీవర్డ్ ఉంది, మెటా డిస్క్రిప్షన్లో కీవర్డ్ ఉంది కాబట్టి మన ఆర్టికల్ గూగుల్ ఏం చేస్తుంది, ఈ యూజర్ సెర్చ్ క్వైరీకి ఇక్కడ విజిబుల్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద సెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మెటా డిస్క్రిప్షన్లో ఉంది అని చెప్తుంది కాబట్టి వీ కీప్ ఇట్ యాజ్ ఇట్. ఒకవేళ లేకపోతే హౌ కెన్ వీ యాడ్ ఇట్. ఓకే, సింపుల్గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, సో ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో అందులో ఫస్ట్ లైన్ ఇలా పికప్ చేసి ఎడిట్ స్నిప్పెట్ పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, పేస్ట్ ఓవర్ హియర్. ఇక్కడ రూల్ చూడండి, సో 190/160 అని ఉంది. మెటా డిస్క్రిప్షన్ ఎప్పుడైనా కానీ 160 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది. మీరు చూడండి ఈ ఎస్సీఆర్పీకి సంబంధించింది ఏ కీవర్డ్తో అయినా మీరు ఇప్పుడు గూగుల్లో సెర్చింగ్ చేయండి బెస్ట్ వాషింగ్ మిషన్. ఇలా మీరు సెర్చింగ్ చేసినప్పుడు స్క్రోల్ చేసి చూడండి, ఎనీ మెటా డిస్క్రిప్షన్ అయినా కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, గాడ్జెట్ 360 కావచ్చు, క్రోమాకు సంబంధించింది కావచ్చు, వాట్ నాట్ ఎనీ సెర్చ్ రిజల్ట్, ఆల్ ద సెర్చ్ రిజల్ట్స్కి సంబంధించిన మెటా డిస్క్రిప్షన్ అనేది మీరు కౌంట్ చేయండి 160 క్యారెక్టర్సే ఉంటాయి. ఎనీ వెబ్సైట్ 160 క్యారెక్టర్స్. 160 క్యారెక్టర్స్ కంటే సింగిల్ క్యారెక్టర్ కూడా గూగుల్ అనేది చూపించదు. ఎందుకంటే ఈ గూగుల్ ఆల్గారిథం అనేది 160 క్యారెక్టర్స్కే లిమిట్ చేసింది సెర్చ్ రిజల్ట్స్ని. ఓకే, అందుకని ఇక్కడ 160 క్యారెక్టర్స్ మాత్రమే మీరు టైప్ చేయండి. మీరు ఇక్కడ ఈ 160 క్యారెక్టర్స్ ఈ డిస్క్రిప్షన్లో ఉండే ఏ కాంటెంట్ అయితే ఉంటుందో అదే కాంటెంట్ సెర్చ్ రిజల్ట్స్లో విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 190 ఉంది కదా, ఐ రిమూవ్ సమ్ క్యారెక్టర్స్. ఓకే ఓకే, సో ఐ రిమూవ్ దిస్ వన్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో లేకపోతే మనం ఈ విధంగా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇలా యాడ్ చేసినా కానీ ఇక్కడ చూడండి, సో వాషింగ్ మిషన్ రైట్, సో వాషింగ్ మిషన్కి సంబంధించిన కీవర్డ్ అనేది సో మెటా డిస్క్రిప్షన్లో ఉంది. ఐ క్లోజ్ దిస్ వన్. కొంతమంది ఎలా సేవ్ చేయాలంటారు, ఇట్ ఈస్ ఆటో సేవ్. ఓకేనా, సో ఐ క్లోజ్ దిస్ స్నిప్పెట్. ద నెక్స్ట్ రూల్ ఈస్ ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్ ద యూఆర్ఎల్. ఆల్రెడీ గ్రీన్ టిక్ ఉంది. ఓకే, సో యూఆర్ఎల్ అనేది ఇక్కడ చూడండి, సో యూఆర్ఎల్ అంటే ఏంటి, సో యూఆర్ఎల్ అంటే ఏంటి, ఎవ్రీ ఆర్టికల్కి ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద యూఆర్ఎల్. ఇక్కడ చూడండి, సో విచ్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్ సో మెంట్ ఫర్ ద హోమ్ యూజ్ ఇన్ ఇండియా. ఓకే, అలాగే మన ఆర్టికల్కి దిస్ ఈస్ ద ఆర్టికల్. మన ఆర్టికల్కి యూఆర్ఎల్ అనేది ఎక్కడ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము, అండర్ ద స్నిప్పెట్. సో దిస్ ఈస్ ద స్నిప్పెట్ రైట్. సో క్లిక్ ఆన్ ద స్నిప్పెట్. ఇక్కడ పర్మా లింక్ అనేది చూసారా, ఈ పర్మా లింక్ అనేది సో ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో సో ఇట్ షుడ్ కన్సిడర్ యాజ్ ఏ యూఆర్ఎల్. ఓకేనా, సో మీరు ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ప్లగిన్ అనేది యూజ్ చేస్తుంటే. ఓకే, సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ అనేది మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ కాకుండా సమ్ ఎక్స్పెజెట్ ఏ నేమ్ ఇచ్చినా కానీ సో మన యూఆర్ఎల్ అనేది చేంజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి సెకండ్ రూల్లో ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్ ద యూఆర్ఎల్ అని ఉంది. ఇక్కడ చూడండి, విచ్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్ మెంట్ సో ఫర్ హోమ్ యూజ్ ఇన్ ఇండియా 103 క్యారెక్టర్స్ ఉంది. బట్ ఇక్కడ మనకి 75 ఉండాలి, 75 క్యారెక్టర్సే ఉండాలి. దాన్ని షార్ట్ యూఆర్ఎల్ అని చెప్తాము. ఏ యూఆర్ఎల్ అయినా కానీ 75 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు నేను కొన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, విచ్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్ అనేది సో యూఆర్ఎల్గా నేను తీసుకున్నాను. ఓకే, ఈవెన్ దో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ గమనించండి మీరు. ఓకే, ఈ స్నిప్పెట్లో వాషింగ్ మిషన్ అనే ఫోకస్ కీవర్డ్ ఇచ్చాం కాబట్టి
ఈ వాషింగ్ మిషన్ అనే ఈ ఫోకస్ కీవర్డ్ యూఆర్ఎల్లో ఉండటం వల్ల సో విచ్ ఈజ్ హైలైటెడ్ విత్ ద బోల్డ్ వన్. అలాగే ఫోకస్ కీవర్డ్ అనేది సో టైటిల్లో ఇవ్వటం వల్ల విచ్ ఈజ్ హైలైటెడ్ ఇన్ ద టైటిల్లో కూడా హైలైట్ అయింది చూడండి. సేమ్ ఫోకస్ కీవర్డ్ డిస్క్రిప్షన్లో ఉండటం వల్ల డిస్క్రిప్షన్లో కూడా హైలైట్ అయింది. ఓకే, దట్స్ ఇట్. 75 ఇక్కడ ఇంకా సో రెడ్ ఇండికేషన్ వస్తుంది, ఒక లెటర్ రిమూవ్ చేస్తాను. దట్స్ ఇట్, దిస్ ఇస్ ద బెస్ట్. సో 160 ఉంది, 160 వరకు వెళ్ళొచ్చు. సో 145 ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది, రైట్? సో విచ్ ఇస్ ద గుడ్ టు ప్రాక్టీస్. బట్ 160 ఉన్నా కానీ నో ఇష్యూ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ టైటిల్ అని ఉంది. సో టైటిల్లో 60 క్యారెక్టర్సే ఉండాలి, కానీ ఇక్కడ 79 ఉంది. ఓకే, ఒకవేళ మనం తగ్గించవచ్చు కావాలి అంటే. సో హౌ కెన్ వీ సో డిక్రీజ్ ద వన్. సో ఇప్పుడు ఈ టైటిల్ నేను కాపీ చేస్తున్నాను. ఓకేనా, ఐ కాపీ దిస్ వన్, రిమూవ్, ఈ టైటిల్ రిమూవ్ చేస్తాను, పేస్ట్ ఓవర్ హియర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ కెన్ వీ చేంజ్ ద టైటిల్. ఓకే, సో వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో మనం స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటాము. ఓకే, సో దిస్ ఈజ్ ద టైటిల్. సో విచ్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్. దట్స్ ఇట్. సో మెంట్ కూడా రిమూవ్ చేస్తాను. విచ్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్. ఓకే, సో దిస్ ఈస్ ద టైటిల్. దెన్ సో ఐ క్లోజ్ ద స్నిపెట్. ఓకే, సో ద నెక్స్ట్ గ్రీన్ టిక్ ఈస్ ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద కాంటెంట్. ఫోకస్ కీవర్డ్, మనం ఫోకస్ కీవర్డ్ ఏం తీసుకున్నాము? వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్కి సంబంధించిన ఫోకస్ కీవర్డ్ అనేది ఈ ఎంటైర్ కాంటెంట్లో మనం యూజ్ చేసాము అని చెప్తుంది. సో దిస్ ఈస్ ద సెన్స్. అందుకని సో ఇట్ ఈస్ టర్న్ యాజ్ ఎ గ్రీన్ టిక్. ఒకవేళ మనం ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అనేది సో వాషింగ్ మిషన్ కాకుండా వేరేది ఇస్తే ఆ ఫోకస్ కీవర్డ్ ఎంటైర్ కాంటెంట్లో లేకపోతే వీ నీడ్ టు యాడ్ ద ఫోకస్ కీవర్డ్ ఇన్ ద కాంటెంట్. గాట్ ఇట్? The next one is content is 587 words long, so consider using at least 600 words. ఈ ఎంటైర్ కాంటెంట్ అనేది 587 అయినా ఉందంట. ఓకే, మినిమం 600 ఉండాలని చెప్తుంది. సి ఏదైనా ఆర్టికల్ అనేది ర్యాంకింగ్ ఫ్యాక్టర్లోకి, సో ఏదైనా ఆర్టికల్ అనేది గూగుల్ సెర్చ్లో బెస్ట్ ఆప్టిమైజేషన్ కావాలి అంటే ఆ ఆర్టికల్ అనేది 600 క్యారెక్టర్స్ మినిమం ఉండాలి. లెస్ దాన్ 600 క్యారెక్టర్స్ అనేది గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్కి ఇట్ ఈస్ నాట్ కన్సిడరబుల్. కొన్ని ఆర్టికల్స్ 2 పారాగ్రాఫ్స్ ఉన్నా కానీ వస్తాయి. ఇన్ని ఏ సినారియోలో వస్తుంది అనేది మనకి సో ఫర్దర్ సెషన్స్లో తెలుస్తుంది. బట్ ఏ ఆర్టికల్ అయినా కానీ మినిమం 600 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 600 లేవు, సో 587 ఉంది. వాట్ ఐ డూ రైట్ నౌ, ఐ కాపీ. సో వేరే పారాగ్రాఫ్ని సో డూప్లికేట్ చేస్తున్నాను. బట్ మీరు డూప్లికేట్ చేయొద్దు. సో ఐ డూప్లికేటెడ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, సో కాంటెంట్ ఈజ్ 699 వర్డ్స్ లాంగ్. సో గుడ్ జాబ్, దట్స్ ఇట్. సి ఇక్కడ బేసిక్ ఎస్సీఓలో ఎవ్రీథింగ్ అనేది ఆల్ గుడ్ ఉంది. తర్వాత ఎడిషనల్, టైటిల్ రీడబిలిటీ, కంటెంట్ రీడబిలిటీ. సో వీటిల్లో 7 ఎర్రర్స్ ఉన్నాయి, 2 ఎర్రర్స్ ఉన్నాయి, 2 ఎర్రర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం కంప్లీట్ చేయాలి. ఓకే, సో వీటన్నిటిని కంప్లీట్ చేస్తే ద ఆన్ పేజ్ ఎస్సీఓ స్కోర్ రీచ్ టు 100. ఓకే, ఇప్పుడు 57 ఉంది. సో వీటిని ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం. So we will do these steps in the next sessions. So do the best practice with Alpha community and all the best.